హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ అంకిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జపాన్లో చెత్తగా. మీరందరూ బాగున్నారు కదా, నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీతో నా ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ జర్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నా యూజువల్ వెయిట్ వచ్చేసి 54-55 అలా ఉంటుంది. కానీ కెన్ యూ గెస్ హౌ మచ్ వెయిట్ నేను నా ప్రెగ్నెన్సీ తర్వాత పుట్ ఆన్ చేశానని? ఐ పుట్ ఆన్ 25 kgs ఆఫ్ వెయిట్. కెన్ యూ బిలీవ్? నేను కూడా బిలీవ్ చేయలేకపోయాను. సో ఐ బికేమ్ ఆల్మోస్ట్ 80 kgs. సో మీరు థంబ్నెయిల్ పైన చూసుంటారు కదా, అది నేనే. దట్స్ బిఫోర్ మై వెయిట్ లాస్ అండ్ ఐ బిలీవ్ నౌ ఐఎమ్ బ్యాక్ టు మై ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్. సో ఇది ఓవర్ నైట్ అయిపోయింది కాదు, దీని వెనకాల చాలా హార్డ్ వర్క్, చాలా కమిట్మెంట్, చాలా సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. సో ఐ రియలీ వాంట్ టు షేర్ మై జర్నీ అండ్ ఆల్ ద థింగ్స్ దట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. సో అన్నింటికంటే ముందు అసలు మనము వెయిట్ పుట్ ఆన్ చేసినప్పుడు, బీట్ ప్రెగ్నెన్సీ ఆర్ లైక్ నార్మల్ ఎనీ రీజన్ వల్ల వెయిట్ పుట్ ఆన్ చేసినప్పుడు, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఈజ్ లైక్ బీ బ్యూటిఫుల్. ఐ మీన్ జస్ట్ బీ కాన్ఫిడెంట్ అండ్ యూ హ్యావ్ టు ఓన్ యువర్ సెల్ఫ్. అసలు అంటే నేను ఏదో లావ్ అయిపోయాను, నేను చాలా నా బాడీలో చేంజెస్ వచ్చేసాయి అన్న థాట్స్ అన్నీ తీసేసేయాలి. సో దట్ పర్టికులర్ థింగ్ ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ అనమాట. అంటే నేను ఆల్వేస్ మైండ్ వాజ్ అ వెరీ లీన్ బాడీ. సో నేను ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ పుట్ ఆన్ చేశానో, నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల వాళ్ళందరూ అరే బాగున్నావు, ఐ మీన్ యూ లుక్ వెరీ అంటారు కదా మన వాళ్ళు యాక్చువల్లీ. సో మై మామ్ అండ్ డాడ్ వాజ్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. యా యూ లుక్ గుడ్, అంటే చాలా బాగున్నావు, ముద్దుగా అలా అలా అనేవాళ్ళు. సో ఐ ఎంజాయ్డ్ అనమాట. అంటే నాకు తెలియకుండానే ఆల్వేస్ ఎప్పుడు చిన్నప్పటి నుండి ఏదో ఒక డిఫైన్ చేస్తారు కదా, నువ్వు బక్కగా ఉన్నావనో, సన్నగా ఉన్నావనో, లావుగా ఉన్నావనో. సో నన్ను అందరూ బక్కదానా అని అనడం వల్ల సో నేను సడన్గా అంత వెయిట్ పుట్ ఆన్ చేసేసరికి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్ అటెన్షన్ అనమాట. సో యాక్సెప్టింగ్ మై సెల్ఫ్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. సో అది నాకు తెలియకుండానే చాలా ప్లస్ అయిపోయిందనమాట. అంటే ఒక ఫస్ట్ 6 months నాకు అసలు ఏమీ అనిపించలేదు. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. సో అసలు బీ కాన్ఫిడెంట్ నో మ్యాటర్ వాట్. అంటే మీకు కొన్ని బట్టల వల్ల మనం లావుగా అయినప్పుడు కొన్ని క్లోత్స్ వేసుకుంటే దట్ కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. సో దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ పోతుంది అనుకుంటే యూ డోంట్ నీడ్ టు వేర్ దోస్ క్లోత్స్. బీ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ ద క్లోత్స్ యూ ఆర్ ఇన్. సో అలా 6 months క్రాస్ అయిపోయింది. ఐ వాజ్ స్టిల్, నేను ఒక్క పౌండ్ కూడా లూజ్ అవ్వలేదు. కానీ ఆఫ్టర్ 6 months నేను కొంచెంగా ఆ బాడీ వెయిట్ అనేది ఐ కుడ్ ఫీల్ ఇట్ అనమాట. ఎందుకంటే నేను అంత హెవీ అయిపోవడం వల్ల నేను చాలా వీక్ అయిపోయాను. అంటే నేను ఎక్కువసేపు పని చేయలేకపోవడము. ఐఎమ్ యూజువలీ వెరీ యాక్టివ్ అనమాట. అంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో అంత బాడీ వల్ల నేను అసలు మూవ్ అవ్వలేకపోయేదాన్ని. అంటే చాలా చిరాగ్గా, చాలా డిప్రెసింగ్గా ఉండేదన్నమాట. అంటే నాకు తెలియకుండా దో ఐ యాక్సెప్టెడ్ మై సెల్ఫ్, నేను చాలా స్ట్రెస్కి గురైపోయి అలా అయిపోయాను అనమాట. సో మై సెకండ్ టిప్ వుడ్ బి లైక్ డు నాట్ స్ట్రెస్ అవుట్. సో స్ట్రెస్ పడుతున్న కొద్దీ ఇంకా ఓవర్ బర్డెన్ చేస్తుంది తప్ప సో అది మనకి ఒక ఇంచ్ ఆర్ ఒక పౌండ్ కూడా డిక్రీజ్ అవ్వదు. సో డు నాట్ స్ట్రెస్ అవుట్. సో తర్వాత ఈవెన్చువలీ నేను 1 year డుగ్గు ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ రియలైజింగ్ అనమాట. అంటే మై బీపీ వాజ్ షూటింగ్ అప్. నాకు అంటే నీ పెయిన్స్ వచ్చేసాయి సడన్గా, ఎక్కడి నుండో తెలీదు. సో నీ పెయిన్స్ రావడము, ఐ కుడెంట్ టేక్ స్టేర్స్ అనమాట అసలు. సో ఇలా చాలా చేంజెస్ అనమాట నా బాడీలో నాకు తెలియకుండా. సో నేను అసలు అప్పుడు ఐ రియలైజ్ నో దిస్ ఇస్ నాట్ ఇట్, ఐ హ్యావ్ టు లూజ్ దట్ ఎక్స్ట్రా పౌండ్స్ అని నాకు అనిపించింది. సో ఆ ఎక్స్ట్రా పౌండ్స్ లూజ్ అవ్వడానికి నేనేం చేశానో చెప్తాను. సో ఆఫ్టర్ 1 year నేను డుగ్గు బర్త్డే తర్వాత టోక్యో మూవ్ అయిపోయాను నేను. సో ఐ కేమ్ బ్యాక్ టు టోక్యో అండ్ దెన్ ఐ వాజ్ లైక్ నో ఐ హ్యావ్ టు డూ ఇట్ అనుకున్నాను. అండ్ దెన్ ఐ సెటప్ ఎ రియలిస్టిక్ గోల్ అనమాట. అంటే మీరు గోల్ సెట్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేను ఈ టైం కల్లా ఇంత వెయిట్ లూజ్ అంటే ఓవర్ నైట్ ఇన్స్టెంట్గా అవ్వదు. సో మీరు చాలా చూస్తారు కదా, అంటే 1 monthలో 10 kgs లూజ్ అవ్వడం అనో, లేకపోతే 1 monthలో 20 kgs లూజ్ అవ్వడం అనో, దట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఈవెన్ ఏదో మ్యాజిక్ అప్లై చేసి ఏమన్నా డైట్స్ అవి ఇవని చెప్పినా దట్స్ మెడికలీ నాట్ రికమెండెడ్ ఎట్ ఆల్. సో పుట్ ఎ రియలిస్టిక్ గోల్. అంటే ఒక మెడికల్లీ రికమెండెడ్ కూడా 1 monthకి 2 to 3 kgs లూజ్ అవ్వాలి అనేసి పెట్టుకోండి. సో నేను ఎలా పెట్టుకున్నాను నాకు మోటివేషన్ రావడానికి అంటే నేను డుగ్గు ఫస్ట్ బర్త్డేకి వెన్ ఐ వాజ్ 80 kgs, నేను డుగ్గు సెకండ్ బర్త్డే కల్లా నేను ఇన్ని kgs తగ్గాలి అని, లేదా మీకు ఒక ఇష్టమైన డ్రెస్సో లేదా ఇష్టమైన ఫోటోనో ఉంటుంది కదా. సో నేను ఈ టైం కల్లా ఈ డ్రెస్ ఐ షుడ్ వేర్ అనో, లేకపోతే ఈ ఫోటోలో ఉన్నట్టుగా అనిపించాలనో మీరే అనమాట. యూ డోంట్ నీడ్ టు కంపేర్ విత్ ఎనీ వన్ ఎల్స్. ఎందుకంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. అంటే మీరు
ఒక పర్సన్ ఇద్దరు సేమ్ పర్సన్స్ అనమాట, డిఫరెంట్ పర్సన్స్ 60 కేజెస్ ఉన్నా సరే ఒక మనిషికి త్వరగా దే కెన్ లూజ్ దేర్ వెయిట్ ఆర్ దే ఇంకొక పర్సన్కి చాలా ఎక్కువ రోజులు పట్టొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ జీన్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ మెటబాలిజం అండ్ దేర్ బాడీ సైజ్ ఆల్సో. సో మీరు రియలిస్టిక్గా సెట్ చేసుకొని యూ హ్యావ్ టు డూ ఇట్ కన్సిస్టెంట్లీ. సో నేను సెట్ చేసుకున్న గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి నేను నా డైలీ రొటీన్లో అనమాట, సో నా డైలీ రొటీన్లో చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాను విచ్ వర్క్డ్. అంటే నాకు చాలా బాగా పనిచేసాయేమో అనిపించింది. అంటే ఇప్పుడు కూడా ఒక హ్యాబిట్ లాగా అయిపోయిందనమాట. సో యూజువల్గా మనము లిఫ్టో ఎస్కలేటరో ఉంటే ఖచ్చితంగా అవే వాడతాము, కానీ ఐ స్టాప్డ్ యూజింగ్ దెమ్ అనమాట. నేను అంటే నాకు చాలా అవసరం ఉండి, అంటే నా చేతిలో ప్రామ్ ఉండి డుగ్గు ఉంటే తప్ప నేను స్టేర్స్ కోసమే వెతుక్కునేదాన్ని. సో ఇంకొకటి ఏంటి అంటే నేను చాలా డిఐవైస్ చేయడం అనమాట. అంటే మనకి ఇండియాలో లాగా పెద్ద పెద్ద ఇల్లులు పైనుండి కిందకి దిగడానికి డూప్లెక్సెస్ కూడా ఉండవు జపాన్లో, కాబట్టి చాలా చిన్న చిన్న ఇల్లులు కాబట్టి సో నాకు ఇంట్లో తిరగడానికి కూడా ఎక్కువ స్కోప్ లేదనమాట. సో నేను ఏం చేసేదాన్ని అంటే నేను మేకోవర్స్ అనమాట, డిఐవైస్ అంటే కంటిన్యూస్గా, అంటే ఒక వాల్ పేపర్ చేంజ్ చేసేయడము, లేకపోతే ఒక వాల్ పెయింట్ చేసేసేయడము, లేకపోతే ఒక వుడ్ తీసుకొచ్చేసి దాని నుండి స్టూల్స్ చేయడం. అంటే ఇట్ ఇన్వాల్వ్స్, అంటే చాలా క్యాలరీస్ బర్న్ అయిపోతాయి మనకు తెలియకుండానే. అండ్ ఎండ్ ఆఫ్ ద డే యూ ఫీల్ సో కంటెంట్, యూ మేడ్ సంథింగ్ న్యూ కదా. సో అలా చిన్న చిన్న కాన్షియస్ అనమాట. అంటే నేను ఏదో నా వెయిట్ తగ్గడానికి చేస్తున్నట్టు కాకుండా నాకు దట్ గివ్స్ మీ హ్యాపీనెస్ కదా. ఐఎమ్ నాట్ పుషింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ హ్యాపీయర్ వే. సో అలాంటి వాటిలలో నేను ఇంకా ఏం చేశాను అంటే ఐ యూస్ టు ప్లే విత్ డుగ్గు. సో మనం కిడ్స్ని, డుగ్గు చిన్నగా ఉన్నప్పుడు ఐ యూస్ టు టేక్ హిమ్ టు పార్క్ కదా. సో నేను అక్కడికి వెళ్ళాక కిడ్స్ ఉన్నారు కదా ఆడుకుంటాడులే అని కాకుండా ఐ యూస్ టు ప్లే విత్ హిమ్ అనమాట. సో అలా నాకు డైలీకి కావాల్సిన 30 minutes ఎక్సర్సైజ్ నాకు వచ్చేసేది. అండ్ ఐ యూస్ టు స్పెండ్ ద క్వాలిటీ టైమ్ విత్ డుగ్గు ఆల్సో. సో ఈ డైలీ రొటీన్లో వచ్చిన చేంజెస్ వల్లనే మీరు చూస్తున్న డాన్సెస్, మీరు చూస్తున్న ట్రావెలింగ్ అన్నీ చేసి సో నాకు ఎక్సర్సైజ్ చేయాలని ఉండేది, కానీ ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ డుగ్గు గన్నీ ఆల్సో. అంటే తన ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. సో నేను అప్పుడు మెటర్నిటీ లీవ్లో ఉన్నాను కదా. సో నాకేంటంటే ఆ ఎక్సర్సైజ్ బదులు వీ యూస్ టు డాన్స్ అనమాట. సో గన్నీ అండ్ మై సెల్ఫ్ మేము వీ యూస్ టు మేక్ షూర్ వీ యూస్ టు డాన్స్ అట్లీస్ట్ ½ an hour per day అనమాట. సో డాన్సింగ్ అనేది అసలు బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. అంటే it gives you so much happiness and end of the day you're doing something good for you mentally and physically also. And we started traveling so much. అంటే చిన్నోడు కదా, చిన్న బాబు కదా, ఏం ట్రావెల్ చేస్తామో అని అనుకోకుండా డుగ్గు కూడా బుజ్జోడు మాకు అలాగే హెల్ప్ చేసేవాడు. ఎక్కడికి వెళ్ళినా హీ స్టార్టెడ్ ట్రావెలింగ్ ఫ్రమ్ 21 days ఆన్వర్డ్స్. సో ఫస్ట్ వాడిని కృష్ణుడు టెంపుల్కి తీసుకెళ్ళాం, ఆ రోజు నుండి స్టార్ట్ అయింది. హీ ఈజ్ ట్రావెలింగ్ విత్ అస్ సిన్స్ దెన్. సో అలా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు మేము జపాన్లో ట్రావెలింగ్ ఏంటంటే అరే కార్లో వెళ్ళాం, కార్లో వచ్చాం అలా కాదు. వీ యూస్ టు ట్రావెల్ బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అంటే ఇక్కడ ట్రైన్స్ అవన్నీ, బుల్లెట్ ట్రైన్స్ అన్నీ బాగుంటాయి కదా. సో అవి యూస్ చేస్తే ఏంటంటే యూ హ్యావ్ టు వాక్ సో మచ్ అనమాట. అంటే నేను వాడిని బేబీ క్యారియర్లో వేసుకొని ఐ యూస్ టు వాక్ మైల్స్ అండ్ మైల్స్ అనమాట ట్రావెలింగ్లో. దట్ వే ఐ యామ్ క్యాప్చరింగ్ మూమెంట్స్, మెమరీస్. ఐ యామ్ నాట్ లూజింగ్ ఎనీథింగ్, రాదర్ నేను ఐ యామ్ అచీవింగ్ మై గోల్స్ ఇన్ అ వెరీ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ వే కదా. సో నెవర్ స్టాప్ డాన్సింగ్, స్టార్ట్ డాన్సింగ్ టుడే అండ్ స్టార్ట్ ట్రావెలింగ్ టుడే. సో నేను కాన్షియస్గా చేసుకున్న డైలీ రొటీన్ చేంజెస్తో పాటు నేను జపాన్లో ఉండడం వల్ల నాకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు మీకు. సో మీకు తెలుసు కదా, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను, మీకు కార్ ఉన్నా నో మ్యాటర్ హౌ మచ్ యూ ఎర్న్ వేర్ యూ ఆర్, యూ హ్యావ్ టు వాక్ సో మచ్ ఎవ్రీడే. అంటే ఇక్కడ దే ప్రిఫర్ యూజింగ్ బైసికల్స్. అంటే మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల వాళ్ళందరూ గ్రాసరీస్ కోసం అని సైకిల్స్ పైన వెళ్తే మనం కార్ పైన వెళ్ళలేము. సో యూ స్టార్టెడ్ లివింగ్ మైండ్ఫుల్లీ అనమాట. అంటే అరే ఎందుకులే ఇక్కడికి కారు సైకిల్ పైన వెళ్ళొచ్చు లేదా వాక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైట్. సో డైట్ అనగానే కంగారు పడకండి. సో డైట్ అంటే ఏదో తక్కువ తినమని, సో మీరు తినేవన్నీ ఆపేయమని కాదు. సో డైట్ అనే ఒక వర్డ్ అంటేనే అదొక భయంకరంగా డైట్ చేసినావా. డైట్ ఈజ్ నథింగ్ బట్ ఈటింగ్ ఫుడ్ అండి. అంటే హెల్దీ ఫుడ్ తినడంని కూడా డైట్ అనే అంటారు. సో నేను ఫుడ్ చేంజెస్ మాత్రం హానెస్ట్లీ మేబీ నేను గన్నీ చెప్పకపోయింటే నేను చేసేదాన్ని కాదేమో. సో గన్నీ ఈజ్ అ హెల్త్ ఫ్రీక్. హీ గోస్ టు జిమ్ ఎవ్రీ సింగిల్ డే, నో మ్యాటర్ వాట్ ఏ సీజన్ అయినా ఏమైనా హీ గోస్ టు జిమ్ అండ్ హీ కీప్స్ హిమ్సెల్ఫ్ ఫిట్. సో తన మోటో ఏంటంటే
హీ షుడ్ లివ్ ఆన్ హిజ్ ఓన్ అని. అంటే మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నన్ని రోజులు మన పని మనం చేసుకునేలా ఉండాలంటే నీ బాడీ ఎప్పుడు కండిషన్లో ఉండాలి అనేది గని స్ట్రాటజీ. సో దట్ రియలీ హెల్ప్ మీ. అంటే నాకు ఇంట్లో ఒక మనిషి ఉన్నాడనమాట. యూ నీడ్ సమ్వన్, అంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వండి, మీ ఇంట్లో మనిషి అవ్వండి, నీ ఫ్రెండ్ అవ్వండి, ఎవరో ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో గనీ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో ఫుడ్లో చేంజెస్ అన్నీ నాకు గనియే చెప్పేవారు. అంటే సడన్గా మీరు తినేవి తగ్గించాలని కాదు, ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ వెయిట్ లూజ్, సో మీరు ఏవైతే తింటున్నారో అవి ఈట్ మైండ్ఫుల్లీ. అంటే మనము ఎక్కువ అన్నం తిని కొంచెమే కూర తింటాం. సో అలా కాదు. సో మన బాడీకి తక్కువ కార్బ్స్ అండ్ ఎక్కువ ప్రోటీన్ కావాలి. సో ఆ ప్రోటీన్ తినడం వల్ల ఏంటంటే మజిల్ అనేది బిల్డ్ అవుతుంది మనకి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ మజిల్, మీకు ఫాస్టర్ మెటబాలిజం అని తెలిసి ఉంటుంది కదా. సో యూ హ్యావ్ ఫాస్టర్ మెటబాలిక్ రేట్ అనమాట. దట్ వే యూ లూజ్ క్యాలరీస్ ఫాస్టర్. అంటే మనం ఎక్కువ కార్బ్స్ తినడం వల్ల మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా మనకు తెలియకుండానే. ఐ అండర్స్టాండ్. నేను అన్నం తినకుండా అస్సలు ఉండలేను. సో మనకి అలవాటు అయిపోతుంది కదా ఎవ్రీడే. సడన్గా నువ్వు యూ స్టాప్ ఈటింగ్ రైస్ అంటే అదొక నైట్ మేర్ లాగా అనిపించేది నాకు. సో ఐ నెవర్ కట్ డౌన్. అంటే ఈ రోజు కూడా నేను అన్నం తినకుండా ఉన్న రోజే లేదు అసలు, తినకుండా ఉన్న రోజు. సో ఐ స్టిల్ ఈట్ రైస్. అంటే చిన్న చిన్న చేంజెస్ అనమాట. అంటే మనం 3 పూటలా తినాలి అంటాం కదా. సో ఆ 3 times తినేదాన్ని నేను 6 timesగా చేంజ్ చేశాను అనమాట. ఈటింగ్ ఇన్ స్మాలర్ ప్రపోర్షన్స్ అండ్ మల్టిపుల్ టైమ్స్ అనమాట. సో అదే హ్యూజ్ విన్ అసలు. అండ్ వాట్ యు ఆర్ ఈటింగ్, సో మీరేంటి అనేది మీరు ఏం తింటున్నారో డిసైడ్ చేస్తుంది. యువర్ బాడీ ఈజ్ వాట్ యు ఈట్ అండ్ వాట్ యు పుట్ ఇన్సైడ్ యువర్ టమ్మీ. సో ఎక్కువ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, వెజ్జీస్ ఇంక్లూడ్ చేసుకోవడము, అన్నము కొంచెం తగ్గించుకోవడం. అంటే యూ షుడ్ నో. అంటే నేను ఇప్పుడు ఒక కప్ తినాలి అంటే మీ బాడీ కొంచెం ఎక్కువ పట్టొచ్చు, కొంచెం తక్కువ పట్టొచ్చు. సో అసెస్ యువర్ బాడీ, నో యువర్ బాడీ. సో అండ్ మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఒక్కొక్క రోజు అయితే స్వీట్స్ తినకుండా ఉండలేం. సో వీ ఆల్ డిజర్వ్ ఇట్ కదా. సో నేను 5 days అంతా ఎంత కష్టపడి, సరే ఇప్పుడు స్నాక్స్ బదులు మన ఇండియన్ స్నాక్స్ మురుకులు అవి ఇవి కాకుండా ఐ యూస్ టు హ్యావ్ సమ్ ఫ్రూట్స్ అన్న, డ్రై ఫ్రూట్స్ మనం యూజువల్గా ఇగ్నోర్ చేసేస్తాము. సో నేను ఏం చేశానంటే, అంటే నాకు కనిపించాలి, మనకి ఎక్కడో మూలల్లో పెడితే మనకు అసలు కనిపించదు. సో నేను కిచెన్లోకి వెళ్ళగానే కనిపించేలాగా అనమాట డబ్బాల్లో మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకొని, ఫ్రూట్స్ ఎప్పుడు కిచెన్ షెల్ఫ్ పైన పెట్టుకొని ఫ్రిడ్జ్లో కాకుండా. సో దే యూస్ టు కాల్ మీ అనమాట, అంటే కమ్ ఈటర్స్ అని. సో అలా ఎవిడెంట్గా, అంటే మీకు కనిపించేలాగా, మీకు ప్రతి నిమిషం గుర్తు చేసేలాగా పెట్టుకుంటే యా మీకు ఇంకా యూ గెట్ అబిచ్యుయేటెడ్ అనమాట ఫర్ దాట్. సో అలా ఒకటి. అండ్ నేను ఒక పెద్ద చాయ్ లవర్. ఆఫ్ కోర్స్ హైదరాబాద్ నుండి వచ్చి చాయ్ అంటే అసలు నేను స్ట్రెస్ వల్ల అవ్వనియండి, పోస్ట్ పార్టమ్ ఆ హార్మోనల్ చేంజెస్ అయ్యండి, ఐ యూస్ టు డ్రింక్ లాట్స్ ఆఫ్ టీ అనమాట. అంటే ఒక్కసారి తాగితే పర్లేదు కానీ, అంటే ఎవ్రీ టైం రోజుకి 5-6 times టీ అనేది నాకు చాలా ఇట్ కిల్ మై హంగర్ అనమాట. అంటే సో ఇదైపోయి చాలా వీక్ అయిపోయి, మళ్ళీ మెటబాలిజం తగ్గిపోయి, తక్కువ తింటే వెయిట్ తగ్గుతుంది అన్న మిత్తులో ఉండి అసలు మనం బయటకు వచ్చేయాలి. ఈట్ వెల్, చాలా ఈట్ వెల్ అండ్ వర్క్ హార్డర్. సో నేను ఐ కట్ డౌన్ మై టీస్ అనమాట. అంటే ఐ కెనాట్ సర్వైవ్ వితౌట్ హ్యావింగ్ ఏ చాయ్. సో నేను ఒక్కరోజు మార్నింగ్ లెగ్గగానే ఒక కాఫీ ఆర్ టీ తాగేసి, సో నేను ఆ బ్రేక్స్ ఆల్ త్రూ ద డే ఐ యూస్ టు హ్యావ్ లైక్ హెర్బల్ టీస్. ఇక్కడ గ్రీన్ టీ అంటే జపాన్లో వాటర్లా తాగుతారనమాట. సో వెన్ యూ గో ఇన్ టు ఏ కాంబినీ స్టోర్, వాటర్ బాటిల్ సెక్షన్ కంటే గ్రీన్ టీ మచా సెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో మనకు తెలియకుండానే అసలు కోక్ అనేది కంప్లీట్గా, సోడాస్ కోక్ అనేది ఐ గేవ్ ఇట్ అప్ అనమాట. అంటే స్టార్టింగ్లో కొంచెం కష్టం ఉన్న తర్వాత అసలు నీకే తాగాలనిపించదు అనమాట. అసలు వి స్టాప్ గెటింగ్ హోమ్. అంటే చిన్న చిన్న చేంజెస్. ఇప్పుడు ఇంటికి తీసుకొస్తే ఫ్రిడ్జ్లో ఉంటే తాగేస్తాం కదా. సో అసలు మేము కొనడమే మానేసాము. షాప్కి వెళ్ళినప్పుడు ఈ కోక్ బదులు వి యూస్ టు పికప్ ఏ గ్రీన్ టీ అనమాట. సో నేను అలా చేంజెస్ చేసుకుంటూ వచ్చాను ఫుడ్లో. కానీ ఫుడ్లో అసలు ఏం తినాలి అంటే, ఇప్పుడు మిల్లెట్స్ అని, మల్టీగ్రెయిన్స్ తినాలని, ఎంత ప్రపోర్షన్స్ తినాలి అనేది ఒక పెద్ద హ్యూజ్ టాపిక్. ఐ రియలీ వాంట్ టు డూ ఏ డైట్ వీడియో along with Gani for you guys. So until then, these are the like slight changes which I did on food. సో అలా యూ నీడ్ టు నో హౌ మచ్ యూ నీడ్ అని. సో మీకు ఎంత కావాలో అంత గట్టిగా తినాలి. తినేసి ఇఫ్ యూ కెన్ కంబైన్ హౌ మచ్ ఆర్ వాట్ యూర్ ఈటింగ్ మైండ్ఫుల్లీ,
విత్ ద ఎక్సర్సైజ్ ఇట్స్ అ కంప్లీట్ గేమ్ చేంజర్ అసలు. సో ఎక్సర్సైజ్ అనేది ఎందుకు చేయాలి అంటే మీరు ఎంత తిన్నా అంతకంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలి. దట్స్ వెన్ యూ లూజ్ వెయిట్ అనమాట. సో అది జరగాలి అంటే మనం రొటీన్గా చేసే పనులు అసలు సరిపోవు. సో దట్స్ వెన్ యూ హ్యావ్ టు హిట్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అనగానే ఫస్ట్ మనకి జిమ్ కావాలి, ట్రైనర్ కావాలి, ఇది కావాలి, అది కావాలనుకుంటాం. మీకు అన్నింటికంటే ముందు కావాల్సింది సెల్ఫ్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. సో మీకు నేను చెయ్యాలి ఎవ్రీడే పొద్దునే లేచి ఎక్సర్సైజ్ చేయడమో లేకపోతే ప్రతిరోజు 30 minutes ఎక్సర్సైజ్ కోసం స్పెండ్ చేయడానికి చాలా మోటివేషన్ కావాలి, ట్రస్ట్ మీ. సో దానికి నేనేం చేశాను అంటే ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్ అనమాట. అంటే యూ షుడ్ టేక్ ద అకౌంటబిలిటీ. మీరు ఏం చేస్తారంటే మనం చెప్పుకున్నాం అనుకో టుమారో ఐఎమ్ గోయింగ్ ఫర్ జిమ్ అంటే మనం సచ్చినా చేయం అది. సో ఒక 10 మందికి చెప్పండి, మీ హస్బెండ్కి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. వీ హ్యావ్ సోషల్ మీడియా కదా, సో యూజ్ దెమ్ ఇన్ అ బెటర్ వే. సో మీరు ఒక పోస్ట్ పెట్టండి, ఓకే నేను ఈరోజు 10K ఛాలెంజ్లో జాయిన్ అవుతున్నానో లేకపోతే మై టార్గెట్ ఈజ్ టు రీచ్ దిస్ వెయిట్ ఇన్ దిస్ మచ్ టైమ్ అనో అలాంటి పోస్ట్ చేసేసేయండి అసలు, పుట్ ఇట్ ఇన్ అ వాట్సాప్ గ్రూప్. సో అలా ఏమైపోతుందంటే అరే మనము రీచ్ అవ్వకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ఒక చిన్న థాట్ ఉంటుంది కదా, దట్స్ అకౌంటబిలిటీ. యూ ఆర్ టెల్లింగ్ పీపుల్ కదా, సో యూ డూ ఇట్ అనమాట అట్ ఎనీ కాస్ట్. సో దట్స్ వన్ థింగ్ ఐ డిడ్. సో ఐ యూజ్ మై సోషల్ మీడియా వెన్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఇన్స్టాగ్రామ్ లైక్ 1.5-2 years ago. సో నేను అందుకు వాడుకునేదాన్ని ఆ ప్లాట్ఫామ్. మనకి జిమ్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి అలాంటివి ఏం అవసరం లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కార్డియో చేయాలి అంటే మనకి సింపుల్గా షూస్ లైక్ రన్నింగ్ షూస్ ఉంటే చాలు. జస్ట్ గో హిట్ ద రోడ్, ఏదైనా పార్క్లో అయినా రోడ్లో అయినా ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేసినా చాలు. థ్రెడ్మిల్ ఉంటే కనుక వెల్ అండ్ గుడ్, దట్స్ రియలీ హెల్ప్స్. సో కానీ నేను కార్డియో ఒక్కటే చేసి నాకు క్యాలరీస్ లూజ్ అవ్వాలంటే సరిపోదు. ఐ ఫోకస్డ్ ఆన్ మై స్ట్రెంత్ ట్రైనింగ్. అంటే మీ బాడీలో ఫ్యాట్ లూజ్ ఒకటే కాదు కదా, మజిల్ కూడా బిల్డ్ అవ్వాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రా మజిల్, సో మీ మెటబాలిజం అనేది ఇట్ హ్యాపెన్స్ అట్ ఎ ఫాస్టర్ రేట్ అనమాట. సో అంటారు కదా యూజువల్గా జీన్స్ ఆల్సో ప్లేస్ ఎ రోల్. అంటే ఒక మనిషి సన్నగా ఉందా లావుగా ఉందా అని తెలియడానికి ఎస్, జీన్స్ డెఫినెట్లీ ప్లేస్ మెయిన్ రోల్. దట్స్ నాట్ ద సోల్ రీజన్. యూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎస్, యువర్ హ్యాండ్స్. సో ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలిగాను. లైక్ ఐ కుడ్ లూజ్ లైక్ 25-30 kgs. I did it happily. I achieved it and I am what I am today. So everyday exercises aim cheyochu. How you can do cardio and body training, weight training, చిన్నవి మనకి ఎక్విప్మెంట్ లేకుండా కూడా చేసే ఎక్సర్సైజెస్ చాలా ఉంటాయి. సో ఐ రియలీ వాంట్ టు డూ ఏ విత్ వీడియో మై సెల్ఫ్ అండ్ కానీ మేమేం చేస్తాము ఇంట్లో అని. సో ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ ఇఫ్ ఐ కెన్ డూ, లిటరలీ ఇఫ్ ఐ కెన్ డూ అండ్ ఇఫ్ ఐ లూజ్ 30 kgs of weight happily and I am what I am today, so you all can do this too. So lifestyle changes, food, exercise, yes, అన్నిటికంటే కూడా మీ ఎమోషనల్ యాక్సెప్టెన్స్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్. సో ప్లీజ్ ట్రై టు డూ ఆర్ ఇంక్లూడ్ ఎ 10 minutes ఆఫ్ మెడిటేషన్ అండ్ యోగా ఇన్ యువర్ డైలీ రొటీన్. దట్ రియలీ హెల్ప్ మీ. అంటే నాకు ఫిజికల్గా కాకుండా కూడా ఎమోషనల్లీ ఇట్ మేడ్ మీ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ టుడే బికాస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ యోగా. So yeah, that is it. That's my journey from my pregnancy and it's been 6 years. తెలియకుండానే 5 years అయిపోయింది. But yeah, finally I got an opportunity to share with you all on this platform. I'm so happy. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ బటన్ని తప్పకుండా టచ్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. అండ్ మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా వీడియోలో ఇంకా 10+ వీడియోస్ వచ్చేసాయి ఆల్రెడీ. సో అన్నీ చెక్ చేసి మీకు మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటిల్ వీ మీట్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్, టేక్ కేర్. అన్నిటికంటే ముఖ్యంగా బీ హెల్దీ. Take care. Bye-bye.